నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. నిన్న కూడా నేను 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశం కానీ గల్ఫ్ దేశాలు వాటి యొక్క గగన తలాలను మూసివేయడం జరిగింది. అంటే ఆ యొక్క ఆకాశం మీద ఆయా దేశాల మీద ఆకాశంలో మనం చూసుకుంటే ఎటువంటి విమానాలు తిరగడం అలాగే అక్కడ నుంచి వెళ్ళడం నిషేధించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే కానీ ఈ యొక్క పరిస్థితులు చక్కబడేంత వరకు అమలులో ఉంటుందని చెప్పేసి తదుపరి నోటీసు వచ్చేంత వరకు కువైట్ విమానాశ్రయం ఓపెన్ చేసే అవకాశాలు లేవు. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము అర్జెంటుగా ఇండియాకు వెళ్ళాలంటే ఎలా అని చెప్పేసి. మన ప్రాణాలకు మించిన అర్జెంట్ ఏమీ ఉండదు కదన్నా. మన యొక్క ప్రాణాలు, మన యొక్క భద్రత, మన యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకొని కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేయడం జరిగింది. అలాగే యూఏఈ చూసుకున్నా కానీ యూఏఈలో మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం లిమిటెడ్ విమానాలు అయితే నడుపుతూ ఉన్నారన్నమాట. సౌదీలో కానీ ఒమన్లో కానీ లిమిటెడ్ విమానాలు అయితే నడుపుతూ ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో లేకపోతే రేపో మొన్నాడో కువైట్ దేశం కూడా లిమిటెడ్ విమానాలు నడుపుతుంది అనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సౌదీ మరియు అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కువైటీ పౌరులను కువైట్కు తీసుకువస్తూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అలాగే యుద్ధం తీవ్ర స్థాయికి వెళితే కానీ ప్రస్తుతం కువైట్లో అయితే యుద్ధం జరగలేదన్నమాట. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అమెరికా, ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ మధ్య మాత్రమే యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేస్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. వాటిని కువైట్ సైన్యం, అమెరికా సైన్యం తిప్పి కొడుతూ ఉందన్నమాట. అవి గాలిలో పేల్చినప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క శకలాలు ఏవైతే ఉన్నాయో కువైట్లోని ఇళ్లపైన పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఎయిర్పోర్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ముందు తెలియజేస్తాను. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇరాన్ దేశం కూడా ప్రకటించిందనమాట, సాధారణ ప్రజల జోలికి వెళ్ళమని చెప్పి యుద్ధానికి ముందే ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏమంటే కానీ ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా దాడి జరగడంతో అక్కడ మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మళ్ళా విమానాలు ఓపెన్ చేస్తే మళ్ళా దాడి జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. పూర్తిగా సురక్షితము, ఇంకా విమానాలు నడిపితే ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం ఉండదని చెప్పేసి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత విమానాలు నడుపుతారు. విమానాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.